నమస్తే, నా పేరు కిట్టు. వైజాగ్ లోకల్ న్యూస్ వార్తలకు స్వాగతం. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. ఐదు నెలల్లో భూగర్భ జలాలు పెరిగాయి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ముదిగొబ్బలో ఫ్రీ హోల్డ్ భూముల పంట రుణాలను రెన్యువల్ చేయండి. కార్యదర్శి చల్లా శ్రీనివాసులు. ఆస్తులు కాపాడుకోవడానికే బూతురాతలు. రోజా ఫైర్. హైకోర్టును ఆశ్రయించిన ఎమ్మెల్యే అరవ శ్రీధర్. ఇక డీటెయిల్స్ చూస్తే, కరువు ప్రాంతమైన అన్నమయ్య జిల్లాలో భూగర్భ జలాలు రికార్డు సృష్టించాయని, 5 నెలల్లో 8.59 మీటర్ల మేర భూగర్భ జలాలు పెరిగాయని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. మంగళవారం గ్రామీణ ప్రాంతాల్లో సురక్షితమైన తాగునీటి సరఫరా, జలవనరుల స్థిరత్వంపై జరిగిన సెమినార్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొని మాట్లాడారు. అమరజీవి జలధార ప్రాజెక్టు అమలు, ఇతర గ్రామీణ మౌలిక వస్తువులపై అధికారులతో పవన్ సమీక్షించారు. Who pivoted the project Jaladhara in a chronically drought-prone area, Annamaya district through convergent and basin-based water conservation, and made the district record in the groundwater rise of 8.59 meters in 5 months, revival of 962 minor irrigation tanks, and recharge of 20,000 defunct bowells, and had a combined economic impact across various sectors of rural and urban economy. On this occasion, I would like to extend my heartfelt congratulations, and as you have become the trailblazer to all of us, Shri Nishant Kumarji, we wholeheartedly congratulate you. And I also extend my warm greetings and sincere appreciation to all other dignitaries, domain experts, scientists and professors from National Environmental Engineering Research Institute, National Institute of Hydrology, IIT Tirupati, Andhra University, National Ground Water Department and State Ground Water Department, and state government officials from various departments, and all esteemed participants present in this workshop. The reason we have initiated this workshop long back when we are a few weeks. ఫ్రీ హోల్డ్ భూముల రైతుల పంట రుణాలను బ్యాంకు రికార్డులతో సంబంధం లేకుండా వెంటనే రెన్యువల్ చేయాలని ముదిగుబ్బ సిపిఐ కార్యదర్శి చల్లా శ్రీనివాసులు డిమాండ్ చేశారు. మంగళవారం ముదిగుబ్బలోని కెనరా బ్యాంక్ మేనేజర్తో ఆయన ఈ విషయంపై చర్చించారు. రెవెన్యూ అధికారులు జారీ చేసే 1B పేపర్ను ఆధారంగా చేసుకొని పంట రుణాలను పునరుద్ధరించాలని ఆయన కోరారు. ఈ ప్రతిపాదనను ఉన్నతాధికారులకు పంపుతామని బ్యాంకు మేనేజర్ హామీ ఇచ్చారు. ఆయన సార్ ఒక లెటర్ ఇస్తామన్నారు. అవును సార్. ఆ లెటర్ని మేము రీజనల్ ఆఫీస్కి ఫార్వర్డ్ చేస్తాము. రీజనల్ ఆఫీస్కి సిఓకి వాళ్ళ నుంచి ఏమన్నా మనకి గైడ్ లైన్స్ వచ్చినాయంటే కన్నా మనం చేసేవాళ్ళం సార్. ఎట్లాగో టైం ఉన్నది, ఇంకా టైం ఉంది సార్. అన్నీ మేలో ఫుల్ స్టార్ట్ అయితే ఎక్కువ ఇంతలో ఈ 10 రోజుల లోపల మనం క్లారిఫికేషన్ తీసుకుని చేస్తే సరిపోతుంది. ఎవరికి ప్రాబ్లం లేదు. అదే పని చేయండి సార్. ఇప్పుడు వాళ్ళకు టైం అయిపోయింది కదా, వాళ్ళకి కొంచెం కలిసి ఎక్స్టెన్షన్ చేయండి టైం. పర్మిషన్ ఇవ్వండి అంతే. ఎవరు ఉన్నారు అట్లా కేసులు ఏమన్నా? వాళ్ళకి ఏదో 45 రోజులు 2-3 రోజులు టైం ఉంది మాకు, అంతే మళ్ళీ చేస్తారంటే మాట్లాడదాం లేదు సార్తో. టైం అయిపోయిన వాళ్ళకి 4-5 వేలు వాళ్ళకి అదే రెన్యువల్ టైం అయిపోయిన వాళ్ళకు కొంచెం మళ్ళీ టైం పర్మిషన్ ఇస్తే ఇంట్రెస్ట్ అయితే పెరుగుతుంది. పర్మిషన్ అదే పర్మిషన్ అంటే తర్వాత డేట్ మనమేమి సిస్టంలో ఉన్నదాన్ని మనం మార్చలేము. అవును లేదు సార్, చేసుకోవాలి. అది ఆయన ఇయని లెటర్ నేను ఫార్వర్డ్ చేస్తాను. అవును సార్. ఇది ఎందుకంటే ఇది పెద్ద ఇష్యూ సార్. ఇప్పుడు మేజర్ ఇష్యూ కదా, ఇప్పుడు క్రాప్ లోన్ టైం కాబట్టి, రెన్యువల్ టైం కాబట్టి ఇది మేజర్ ఇష్యూ అవుతుంది. అదొకటి మేము ఏంటంటే పెద్ద బ్యాంక్ ఇది, మన నుంచి సీనియర్ బ్యాంక్ ఇది, ఎక్కువ మంది రైతులు ఉండేది. గ్రామీణ బ్యాంకుల సమస్య అది లేదు సార్, అక్కడ ఉండదు. ఎందుకు సార్? ఇంకా రాలే, బయటికి రాలే వాళ్ళు. ఇంకా రెన్యువల్ స్టార్ట్ చేశారో తెలియదు.
దాని బట్టి కస్టమర్లు ఎక్కువ కదా సార్ ఇది. ఈ బ్యాంక్కి ఎక్కువ ఈ బ్యాంకే కదా ముందు నుంచి ఉండే వాళ్ళకి బ్యాంకులు కూడా ఉన్నాయి, కాబట్టి. 3000 ఉన్నాయి. వాళ్ళకి కూడా ఉంటాయి కానీ ఫస్ట్ ఇదే దీనికే ప్రిఫరెన్స్ ఇస్తారు కాబట్టి. మహిళలపై ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణ చేసిన వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరమని మాజీ మంత్రి ఆర్కే రోజా మంగళవారం తిరుపతిలో మండిపడ్డారు. చంద్రబాబు ఆస్తులను కాపాడుకోవడానికే రాధాకృష్ణ ఇలా రాస్తున్నారని ఆమె విమర్శించారు. వీకెండ్ కామెంట్ కార్యక్రమంలో తమ కుటుంబ మహిళలను కించపరిచేలా మాట్లాడారని వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మహిళల గౌరవాన్ని దెబ్బతీసే వ్యాఖ్యలను వెంటనే ఖండించాలని వారు డిమాండ్ చేశారు. నీకు ఇచ్చిన నీ ఆఫీసులకి అలాగే ఏవైతే చంద్రబాబు నాయుడు ప్రతిసారి అధికారంలో వచ్చిన తర్వాత నీకు కట్టబెడుతున్నాడో వాటిని కాపాడుకోవడం కోసమే చంద్రబాబు నాయుడు రాసిచ్చే రోత రాతలు రాయటం, చంద్రబాబు నాయుడు రాసిచ్చే బూతు మాటల్ని రాస్తూ విషపత్రికలాగా విషం చూపుతున్నావు. ఇది ఇంతటితో ఆపుకపోతే ఖచ్చితంగా మహిళలందరం నీ కొవ్వు దించుతామని కూడా రాధాకృష్ణ హెచ్చరిస్తున్నాను. రాధాకృష్ణ కూతురికి, చంద్రబాబు నాయుడు భార్య భువనేశ్వరి గారికి, నారా లోకేష్ భార్య, అలాగే ఎవరైతే పవన్ కళ్యాణ్ భార్య, అలాగే మంత్రులు ఎమ్మెల్యేల భార్యలను హెచ్చరిస్తున్నాం. మీరు మమ్మల్ని తిట్టిస్తే మాకు తిట్టడం చేత కాదనుకుంటున్నారా? మాకు సంస్కారం అడ్డొస్తుంది కాబట్టి, చదువుకున్న వాళ్ళం, విలువలు తెలిసిన వాళ్ళం కాబట్టి ఈరోజు మేము ఇంతవరకు మీకు హెచ్చరిస్తూ వదిలేసాం. కానీ ఇక మేము మొదలు పెడితే మీరంతా బయటకు కూడా అడుగు పెట్టలేక సిగ్గుతో చచ్చిపోతారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఇంకొకసారి మహిళల గురించి తప్పుడు రాతలు రాసిన, మహిళల గురించి తప్పుడు ప్రసారం చేసిన, లేదా మహిళల గురించి ఇష్టం వచ్చినట్టు వాగితే మాత్రం ఆంధ్రజ్యోతి ఆఫీస్నే తగలబెడతామని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. తిరుమల శ్రీవారిని రాకాస చిత్ర బృందం దర్శించుకుంది. మంగళవారం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో నిర్మాత నిహారిక కొణిదెల, నటీనటులు సంగీత్ శోభన్, నయన్ సారిక స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించారు. టీటీడీ అధికారులు వారికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు వారికి ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. వస్తున్నాం. చాలా అంటే నాకు చెప్పడానికి ఏం లేదు. ఎప్పుడు చాలా అద్భుతంగా జరుగుతుంది. ఆయన చూడడం, ఆయన దర్శించుకోవడం అనేది అది చేసుకున్న చిన్న దర్శనం అయిన ప్రతిసారి అదేదో చాలా పెద్ద బ్లెస్సింగ్ లాగా ఫీల్ అవుతాను నేను. చాలా పాజిటివ్గా ఉందండి. మా సినిమా చాలా మంచిగా ఆడుతుంది. తర్వాత వచ్చి దర్శించుకోవడం అనేది ఆయన బ్లెస్సింగ్స్ అన్నట్లుగా అనిపిస్తుంది. చాలా మంచిగా అనిపిస్తుంది. రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ హైకోర్టును ఆశ్రయించారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న తన వ్యక్తిగత వీడియోలు తొలగించేలా ఆదేశాలు ఇవ్వాలంటూ పిటిషన్ దాఖలు చేశారు. అలాగే హర్షవేణతో ఉన్న ఫోటోలు, వీడియోలను తొలగించేలా ఆదేశాలు ఇవ్వాలని ఎమ్మెల్యే తరపు న్యాయవాదిని కోరారు. కాగా 5 రోజుల క్రితం హర్షవేణపై తాతంశెట్టి నాగేంద్ర దాడి చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే తాతంశెట్టి నాగేంద్రపై SC/ST అట్రాసిటీ కేసు నమోదైంది.
భారతీయ జనతా పార్టీ 47వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు సోమవారం అనకాపల్లి జిల్లాలో పండుగ వాతావరణాన్ని తలపించాయి. పార్టీ జిల్లా అధ్యక్షుడు ద్వారపరెడ్డి పరమేశ్వరరావు నేతృత్వంలో ప్రముఖ నాయకులు ముత్యాల వెంకటేశ్వరరావు ఎంవీఆర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల శాసనసభ్యుడు ఎన్ ఈశ్వరరావు ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఎంవీఆర్ నివాసం నుంచి 200 కార్లతో 300 మంది బైకులతో ర్యాలీగా ఎంవీఆర్ యువసేన సభ్యులు, బీజేపీ కార్యకర్తలు బీజేపీ జిందాబాద్ నినాదాలతో హోరెత్తేలా తరలిరావడంతో అనకాపల్లి పట్టణమంతా కాషాయమయమైంది. ముందుగా ఎంపీ సీఎం రమేష్ కార్యాలయానికి చేరుకున్నారు. కార్యాలయ ఇన్ఛార్జ్ విజయ్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. ర్యాలీ నగరం గుండా సాగుతూ వేల్పుల వీధికి చేరుకుంది. జంక్షన్లో బీజేపీ నాయకులు పతాకావిష్కరణ చేశారు. అనంతరం డైట్ కాలేజ్ జంక్షన్లో ఉన్న భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహం వద్దకు చేరుకుని ఆయనకు పూలమాలలు వేసి పుష్పాంజలి ఘటిస్తూ నివాళులర్పించారు. మన అనకాపల్లి జిల్లా హెడ్ క్వార్టర్స్ లో మన యొక్క భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క విగ్రహం దగ్గర మన యొక్క భారతీయ జనతా పార్టీ పతాకావిష్కరణ జరుపుకున్నాం. మనందరికీ తెలుసు భారతీయ జనతా పార్టీ యొక్క చరిత్ర. ఇది భారతీయ జనతా పార్టీ ఏదో ఒక గాలికి వచ్చినటువంటి పార్టీ కాదు. భారతీయ జనతా పార్టీలో నాయకులందరూ కూడా ఏదో ఒక గాలిలో ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా ఎన్నిక కాబడి దేశాన్ని పరిపాలిస్తున్న వాళ్ళు కాదు. సుదీర్ఘ కాలం పాటు 1951లో భారతీయ జనసంఘం రూపంలో స్థాపించబడినటువంటి భారతీయ జనసంఘం తర్వాత జనతా పార్టీలో విలీనమవడము, జనతా పార్టీ 1980లో జనతా పార్టీ నుంచి విడిపడి భారతీయ జనతా పార్టీగా రూపాంతరం చెందడం, సుదీర్ఘ కాలం పాటు ఈ దేశ ప్రజలకు సేవ చేస్తూ ఈ దేశ ప్రజల్ని జాతీయ భావాలకి ఆకర్షితులయ్యే విధంగా మన దేశం కోసం మనం పనిచేయాలి. ఈ దేశం కోసం ఈరోజు భారతీయ జనతా పార్టీ 47వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈరోజు అనకాపల్లి కూడలిలో ఏర్పాటు చేసినటువంటి పెద్దలు అధ్యక్షులు పరమేశ్వరరావు గారి ఆధ్వర్యంలో ఈరోజు నేను అతిథిగా వచ్చి ఈ జెండా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. చాలా సంతోషం. భారతీయ జనతా పార్టీ ఆవిర్భవించి 47 సంవత్సరాలైంది. ఈ 47 సంవత్సరాలకు ముందు చాలా చరిత్ర ఉంది. 1951లో జనసంఘ ఏర్పాటు, శ్యామా ప్రకాష్ ముఖర్జీ గారు జనసంఘ ఏర్పాటు, ఆ తర్వాత పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ గారు అంత్యోదయ సిద్ధాంతం ఇంకా ముందుకు తీసుకొచ్చి 1977లో జనతా పార్టీ, 1980లో భారతీయ జనతా పార్టీగా కీర్తిశేషులు పెద్దలు వాజ్పేయి గారు, అలాగే భారతరత్న మన ఎల్కే అద్వానీ గారు ఏర్పాటు చేసినటువంటి భారతీయ జనతా పార్టీకి 47 సంవత్సరాలు జరిగి పూర్తయ్యాయి. భారతదేశం యొక్క గొప్పతనాన్ని ప్రపంచ దేశాలకి చెప్పాలి, భారతదేశాన్ని విశ్వగురువుగా నిలబెట్టాలనే సిద్ధాంతం మన భారతీయ జనతా పార్టీది. భారతీయ జనతా పార్టీలో ఎక్కడా కూడా కుటుంబ నేపథ్యం ఉండదు. అంతా కూడా ఎవరైతే సేవ చేస్తారో అటువంటి వారికే నాయకత్వం అందించే పార్టీ భారతీయ జనతా పార్టీ. అందుకు దేశంలో బలమైన శక్తిగా భారతీయ జనతా పార్టీ ఎదుగుతోందని బీజేపీ ఏపీ మీడియా ప్యానలిస్ట్ గాజువాక కన్వీనర్ కరణంరెడ్డి నరసింహరావు అన్నారు. భాజపా 47వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నియోజకవర్గ వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. పాతగాజువాక కూడలిలో సీనియర్ కార్యకర్త బాటా శ్రీనివాస్ చేతుల మీదుగా పార్టీ జెండాను ఆవిష్కరింపజేసి అనంతరం పేద మహిళలకు చీరలు పంపిణీ చేశారు. మిఠాయిలు పంచి అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం మాట్లాడుతూ అటల్ బిహారీ వాజ్పేయి ఆలోచన విధానాలతో పార్టీని ప్రగతి పదంలో నడిపిస్తున్న ప్రధాని నరేంద్ర మోడీకి నియోజకవర్గ ప్రజల తరపున కృతజ్ఞతలు తెలియజేశారు. గ్రామ స్థాయి నుంచి పట్టణ స్థాయి వరకు పార్టీకి ఎనలేని ఆదరణ లభిస్తుందన్నారు.
2029 ఎన్నికల నాటికి మరింతగా పుంజుకుంటుందని, మోడీ అమలు చేస్తున్న అనేక సంక్షేమ పథకాలు పేద వర్గాల కళ్ళల్లో ఆనందాన్ని నింపాయని చెప్పారు. నీదే పడుతుంది నమస్కారం అండి. ఈరోజు మా భారతీయ జనతా పార్టీ స్థాపక దినోత్సవం సందర్భంగా మా జాతీయ అధ్యక్షులు మరియు మా రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పిఎన్ మాధవ్ గారి సూచనల మేరకు పాత గాజువాక జంక్షన్ లో గాజువాక అసెంబ్లీ నియోజకవర్గం తరపు నుంచి ఆ పార్టీ జెండా ఎగరవేసి అందరికీ కూడా పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కలిసి ఎగరవేసి దీనికి ముఖ్య అతిథులుగా ఆ భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు మరి శ్రీ బాటా శ్రీనివాసులు గారి చేతుల మీదుగా జెండా ఆవిష్కరించుకోవడం జరిగింది. భారతీయ జనతా పార్టీ 1980 ఏప్రిల్ 6వ తేదీ ఇదే రోజున మరి స్థాపించబడింది. 47వ స్థాపక దినోత్సవం సందర్భంగా భారతదేశ వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో ప్రతి పోలింగ్ బూత్ స్థాయిలను కూడా జెండా ఎగరవేసి మరి కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో తీసుకుంటున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలతో పాటు శాస్త్రోపేతమైన నిర్ణయాలను వికసిత భారత్ 2047 లక్ష్యంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు పనిచేస్తున్నారు. అవన్నీ కూడా ప్రజలకి కార్యకర్తలకి తెలియజేసే విధంగా ఈరోజు పలు సేవా కార్యక్రమాలు, పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మనందరికీ తెలుసు అటల్ బిహారీ వాజ్పేయి గారు మరి ఇదే రోజు 1980లో భారతీయ జనతా పార్టీగా నామకరణం చేసి ఆయన వ్యవస్థాపక అధ్యక్షులుగా ఉన్నారు. మాకు భారతీయ జనతా పార్టీ ఆవిర్భావం ప్రజల చేత ప్రజల కొరకు నిర్మింపబడిన పార్టీ భారతీయ జనతా పార్టీ. ఇది మరి కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు ప్రతి వాడవాడల ఈ జెండా పండుగను చేసుకోవడం మరి ఆనాడు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ, దీన్ దయాళ్ పండిత్ గారు, అలాగే ఎల్కే అద్వానీ గారు, అలాగే వాజ్పేయి గారు, ఈనాడు నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు వీరి ఆధ్వర్యంలో ఈ భారతీయ జనతా పార్టీ పండుగను వాడవాడలో జరుపుకుంటున్నారు. అలాగే ఈ రాష్ట్రంలో పివిఎన్ మాధవ్ గారి ఆధ్వర్యంలో, అలాగే జిల్లా అధ్యక్షులైనటువంటి పరశురామరాజు గారు, అసెంబ్లీ ఇన్ఛార్జ్ అయినటువంటి కేఎన్ఆర్ గారి ఆధ్వర్యంలో ఈ పండుగను జరుపుతున్నారు. కాబట్టి వారందరికీ కూడా మరి ఒకసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాం. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు జలవనరుల శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన నీటి భద్రత, సాగునీటి వినియోగదారుల సంఘాల బాధ్యత కార్యక్రమంలో భాగంగా అనకాపల్లి నియోజకవర్గంలో అభివృద్ధి పనులు వేగవంతమయ్యాయి. ఎన్నికల్లో హామీలు ఇవ్వటం కాదు, వాటిని 100% అమలు చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్న అనకాపల్లి శాసనసభ్యుడు శ్రీ కొనతాల రామకృష్ణ తాను రైతులకు ఇచ్చిన మాటను పదవీ కాలం 20 నెలలు గడవక ముందే నిలబెట్టుకున్నారు. రైతు పక్షపాతిగా కొనతాల 2024 ఎన్నికల్లో ప్రచారంలో తుమ్మపాల గ్రామానికి వచ్చినప్పుడు శారదా నదిపై ఉన్న గ్రోయిన్లను పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చారు. ఆ మాట మేరకు ప్రత్యేక చొరవ చూపి డిఎంఎఫ్టి నిధులు 1,19,00,000 మంజూరు చేయించారు. తుమ్మపాల గ్రామం ప్రమీలానగర్ శ్మశానవాటిక సమీపంలో ఎల్లయ్య గ్రోయిన్ మరమ్మతు పనులకు జిల్లా కలెక్టర్ శ్రీమతి విజయకృష్ణన్ గారితో కలిసి ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ గురువారం ఘనంగా శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్టు ద్వారా సుమారు 1,500 ఎకరాలకు సాగునీరు అందనుంది. నీటి భద్రతే ప్రభుత్వ లక్ష్యం. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామకృష్ణ మాట్లాడుతూ గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల రాష్ట్రంలో నీటి వనరులు అస్తవ్యస్తమయ్యాయని, రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారని విమర్శించారు. ప్రస్తుతం రాష్ట్రంలో సగటున 6 మీటర్ల లోతులో ఉన్న భూగర్భ జలాలను 3 మీటర్ల స్థాయికి తీసుకురావాలన్నదే ముఖ్యమంత్రి ఆశయమని తెలిపారు. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర వ్యాప్తంగా నీటి భద్రత,
సాగునీటి సంఘాల బాధ్యత అనే కార్యక్రమాన్ని మొదలుపెట్టారు అనంతపూర్ జిల్లాలో. ఈ కార్యక్రమం సుమారు 100 రోజుల పాటు జరుగుతుంది. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఎల్నినో వల్ల ఎక్కువ ఎండలు ఉంటాయి. దానికి తగిన విధంగా మన రాష్ట్రానికి ఆ ఈతిబాతలు లేకుండా చేయాలనేటువంటి ఆలోచనతో మొదటి 10 దినాలు అన్ని గ్రామాలకి వెళ్లి గ్రామాల వారీగా కమిటీలు వేస్తున్నారు. సచివాలయ సిబ్బంది కానీ, ఎండిఓ సిబ్బంది కానీ వీళ్ళందరినీ కలిపి గ్రామ సర్పంచ్, అదేవిధంగా నీటి సంఘం వాళ్ళు, ఆ గ్రామస్తులు అందరూ కూడా కలిపి ప్రతి గ్రామంలో గ్రామ సభ ఏర్పాటు చేసుకుని ఆ గ్రామంలో నీటి వనరులు ఏమున్నాయి, త్రాగునీటి వనరులు ఏమున్నాయి, సాగునీటి ఏమున్నాయి, వాటిని సక్రమంగా ఉపయోగంలోకి తీసుకురావడానికి ఎటువంటి చర్యలు తీసుకోవాలి, రానున్నటువంటి వర్షాకాలంలో వచ్చేటువంటి వర్షపు నీరుని ఏ విధంగా అది అడ్డుకట్టు వేసి ఆ నీరుని ఆపుకొని మన భూజలాలు స్థాయిని పెంచాలి. ఇప్పుడు చాలా మటుకు భూజలాలు అడుగంటిపోతా ఉన్నాయి. నీరు నిల్వ చేసుకోవటం వల్ల చెరువులు కానీ, కాలువలు కానీ, ఆనకట్లు కానీ, నదీ గర్భాల్లో కానీ నీరు నిలవటం వల్ల మనకి వాటర్ టేబుల్ పైకి పెరుగుతుంది. కాబట్టి ఎవరికి ఇబ్బంది ఉండదనేటువంటి ఆలోచనతో ఒకవైపు సాగునీటి కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా జరుగుతాయని వారు గ్రామ స్థాయిలో ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళిక తయారు చేసుకుని ఇరిగేషన్ అధికారులకు ఇస్తే ఇరిగేషన్ అధికారులు సాంకేతికంగా వాటి అసాధ్యాలన్నీ కూడా గమనించి వాటికి ఎస్టిమేట్ వేసి ఏవి చేయగలుగుతాం, ఏవి ఎన్ఆర్జీఎస్ ద్వారా చేయగలుగుతాం, ఏ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఏంటి ఇతర డిపార్ట్మెంట్స్ ఏమైనా ఉంటే లైన్ డిపార్ట్మెంట్స్ అన్ని కూడా కన్వర్జెన్స్ తో ఇవన్నీ కూడా నీటి ఏవైతే ఉన్నాయో నీటి బ్యాంకుల కింద తయారు చేయాలని, వాటర్ బ్యాంక్స్ తయారు చేయాలనే ఆలోచనతో ఈ కార్యక్రమం తీసుకున్నారు. మన రాష్ట్ర వ్యాప్తంగా అయితే సుమారు యావరేజ్ గా 6 మీటర్ల డెప్త్ లో నీరు ఉంటుందంటున్నారు. అదేమో 3 మీటర్ల వరకు తీసుకురావాలి అనే ఆలోచనతోనే ముఖ్యమంత్రి గారు ఈ బృహత్తరమైనటువంటి చాలా మంచి కార్యక్రమం గత చాలా సంవత్సరాలుగా నీటి వినియోగాన్ని అశ్రద్ధ చేసినటువంటి గత ప్రభుత్వం వైఫల్యాల వల్ల ఈ రోజు చాలా ఇబ్బందులు పడుతున్నారు రైతులు. జిల్లాలో తుంపాల గ్రామంలో అనకాపల్లి మండలం నీటి భద్రత, నీటి సంఘాలు బాధ్యత అనే ఒక ప్రోగ్రాం సీఎం గారు అనంతపూర్ జిల్లాలో లాంచ్ చేసినది. మనం అనకాపల్లి జిల్లా ఎమ్మెల్యే గారితో కలిసి, అనకాపల్లి కాన్స్టిట్యుయెన్సీ ఎమ్మెల్యే గారితో కలిసి ప్రోగ్రాం మొదలు పెట్టడం జరిగింది. దాంట్లో భాగంగా మనం ఇక్కడ ఎల్ఏ గ్రైన్ కి రిపేర్ వర్క్ కి ఫౌండేషన్ కూడా వేసాము. సో లాజిక్ ఏంటంటే మనం మన దగ్గర ఉన్న ప్రతి స్కీమ్ ని కన్వర్జెన్స్ కింద తీసుకొని ఆ స్కీమ్ ద్వారా వచ్చే నీళ్ళని, వరద నీళ్ళని సేవ్ చేసుకోవడం, దానివల్ల 2 విధానంగా ఉపయోగం అవుతుంది. ఒకటి ఫ్లడ్డింగ్ రాదు, రెండవది సమ్మర్ సీజన్ లో ఆ వాటర్ అనేది మనకి రీయూజ్ కి పనికి వస్తుంది. ఈ 2 లాజిక్ మీద ఎన్ఆర్ఈజీఎస్, డిఎంఎఫ్, సిఎస్ఆర్, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సంబంధించిన ఓఎండ్ఎం దీని అన్ని కలిపి మనం చేయాలి. దాని మీద మనం ఒక 10 రోజులు చర్చలు చేస్తాం, ప్లాన్ వేసుకుంటాము. 5 రోజులు మనకి శాంక్షన్ కోసం ఇచ్చారు. తర్వాత 80 రోజులు ఈ ప్లాన్ ఏమేం చేసినామో విలేజ్ వారీగా, మండల్ వారీగా అది అన్ని ఇంప్లిమెంటేషన్స్ అవుతాయి. సో ఇది ఒక మంచి ప్రోగ్రామ్. కానీ ఇది అన్ని మనం వాటర్ యూజర్ అసోసియేషన్స్, డిస్ట్రిబ్యూషన్ కమిటీస్ ఇవి అన్ని కలిసి ప్రాపర్ గా ప్లాన్ చేసుకుని ఎగ్జిక్యూట్ చేయగలిగితే చాలా బ్రహ్మాండంగా మన జిల్లాలో గ్రౌండ్ వాటర్ లెవెల్ అనేది సీఎం గారు అనుకున్నట్టు వర్షం పడుతున్నప్పుడు 3 మీటర్, వర్షం లేనప్పుడు 8 మీటర్ అన్న టార్గెట్ కి మనం అచీవ్ అవ్వగలుగుతాము. సో దీంట్లో ప్రజలు అందరూ మనకి సపోర్ట్ చేయాలి. అలాగే మనకి డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ గానీ, ఎన్ఆర్ఈజీఎస్ వర్కర్స్ గానీ, నీటి సంఘాలు గానీ వీళ్ళందరూ మనకి ప్రాపర్ గా కూర్చొని ప్లాన్ చేసుకొని ఎగ్జిక్యూట్ చేయగలిగితే మన జిల్లాలో సమ్మర్ అనేది అది ఒక శాపంగా లేకుండా సమ్మర్ లో కూడా మనం 3వ క్రాప్ అనేది వేయగలుగుతాము. ఇది అన్నిటికీ మీరు అందరూ మాకు కోఆపరేట్ చేయాలి అని కోరుకుంటూ ఈ దాంట్లో ఐ షుడ్ సిన్సియర్లీ అప్రిషియేట్ అవర్ ఎమ్మెల్యే గారు. ఎందుకంటే ఈ ఫస్ట్ ఇయర్ 24లో పెద్ద మీ అందరికీ తెలుసు సైక్లోన్ వచ్చింది. చాలా సంగ్రహం ఆనుకొని చాలా గ్రామాల్లో మనకి ఫ్లడ్డింగ్ అనేది జరిగింది. అప్పుడు ఊర తిరిగి దానికి ఒక ప్లాన్ వేసుకొని
ఆ ప్లాన్ చేసుకొని దానికి ఫండ్ ఎక్కడ నుంచి వస్తుంది అని ఆలోచన చేసి, అంటే మన కొత్త జిల్లా, మన దగ్గర డిఎంఎఫ్ కూడా అప్పుడు లేదు. మనం పాత కలెక్టర్స్ వాళ్ళతో కూర్చొని, అలాగే మైనింగ్ సెక్రటరీ గారితో కూర్చొని, అక్కడ నుంచి మన జిల్లా దాకా డిఎంఎఫ్ ని మనం సెపరేట్ చేయడం, దాన్ని బేస్ చేసుకొని శాంక్షన్ ఇవ్వడం, దీంట్లో అడుగడుగా ప్రతి పాయింట్ లో ఫాలో చేసుకొని అది ఈ రోజు మనం ఇంత గొప్పగా చెప్పుకోగలుగుతున్నాము. డిఎంఎఫ్ కింద మనం ఎన్ని కోట్ల రూపాయలతో డీసిల్టేషన్ అని చేశాము. లాస్ట్ ఇయర్ వర్షాకాలంలో ఒక ప్లేస్ లో కూడా ఫ్లడ్డింగ్ అనేది మనం నోటీస్ చేయలేదు అంటే ఆయన వల్లనే. సో మీ అందరి తరఫున ఆయనకి నా సిన్సియర్ గ్రాటిట్యూడ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. తుఫాన్ కారణంగా అనకాపల్లిలో సుమారు 1 గంట నుంచి కురుస్తున్న వర్షం ఒకేసారి వడగళ్ల రూపం దాల్చింది. దీంతో రోడ్డుపైన ఉన్న ప్రజలు ఎక్కడికక్కడ అప్రమత్తమయ్యారు. వడగళ్ల వాన కురవడంతో ఆకాశం నుంచి పడుతున్న ఐస్ ముక్కలను చిన్నారులు ఒకరిపై ఒకరు వేసుకుంటూ సరదాగా వర్షంలో గడిపారు. ఈ వర్షం దాటికి అనకాపల్లిలో కొన్ని చోట్ల ఏర్పాటు చేసిన భారీ కటౌట్లు నేలకొరిగాయి. దీంతో అక్కడ పార్కు చేసిన వాహనాలు కటౌట్ల కింద పడడంతో కొన్ని వాహనాలు ధ్వంసం కూడా అయ్యాయి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఐదు నెలల్లో భూగర్భ జలాలు పెరిగాయి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ముదిగొబ్బలో ఫ్రీ హోల్డ్ భూముల పంట రుణాలను రెన్యువల్ చేయండి. కార్యదర్శి చల్లా శ్రీనివాసులు. ఆస్తులు కాపాడుకోవడానికే బూతురాతలు. రోజా ఫైర్. హైకోర్టును ఆశ్రయించిన ఎమ్మెల్యే అరవ శ్రీధర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరో తాజా బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.